98% ఆఫ్ ఆస్మా పేషెంట్స్ ఆర్ టేకింగ్ రాంగ్ ట్రీట్మెంట్. రాంగ్ డయాగ్నోసిస్. 2% రైట్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. డయాగ్నోసిస్ సరిగ్గా జరగట్లేదనే. అంటే అప్పట్లో అసలు అవగాహన లేదు. 2% మంది మాత్రమే అసలు సిసలైన వైద్యాన్ని పొందుతున్నారు. 98% పొందట్లా. 0. అంటే దాదాపు చాలా తక్కువ అని చెప్పాలి. అదే అడపా. ఇంకా దీన్ని నేను రైట్ టు బ్రీద్ ఈక్వల్ అని చెప్పి ఒక ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో జీనా అని ఉంది, గ్లోబల్ ఇనిషియేటివ్ ఫర్ ఆస్తమా. అంటే అప్పటికి ఆస్తమా పెరిగిపోతా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఆస్తమా అంటే ఈ యొక్క వైద్యులు లీడర్స్ కలిసి అంటే మనిషి జీవన విధానాలు మారుతున్నాయి, పొల్యూషన్ పెరిగిపోతా ఉంది, జీవన విధానాలు ఆహార అలవాట్లు పెరుగుతున్నాయి, పొల్యూషన్ పెరిగిపోతుంది, వ్యాయామం తగ్గిపోయింది, శ్వాస సమస్యలు పెరిగిపోతున్నాయి, ఆహారం మారిపోయింది, అలర్జీలు ఆస్తమాలు పెరిగిపోతున్నాయి, కానీ వైద్యం అందట్లా. సో దీని మీద గ్లోబల్ ఇనిషియేటివ్ ఫర్ ఆస్తమా అని చెప్పి ఒకటి చేసి 95లో వాళ్ళు కలిసి రైట్ టు బ్రీద్ ఈక్వల్ అని వరల్డ్ ఆస్తమా డే 98లో ఫస్ట్ వరల్డ్ ఆస్తమా డే జరిగింది. ఆ రోజు నేను మొట్టమొదటి వరల్డ్ ఆస్తమా డే నుంచి మొన్నటి దాకా కూడా చేసుకుంటూ వచ్చా. ఎవ్రీ ఇయర్ ఇప్పటిదాకా ఈ రైట్ టు బ్రీద్ ఈక్వల్ అనేది బాగా నచ్చింది నాకు, ఈ నినాదం. అంతే కదా. అవును. ఇప్పుడు అందరికీ ఆహారం అందకపోవచ్చు, మాట్లాడే హక్కు అంటారు, ఈక్వల్ రైట్స్ అంటారు కదా, జీవించే హక్కు, మాట్లాడే హక్కు ఉన్నట్టుగానే శ్వాస పీల్చుకునే హక్కు ఉండాలి కదా, పని చేసే హక్కు, అలా శ్వాసించే హక్కు కూడా మనిషికి ఉండాలి.